బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతిలో కత్తిపోట్లు కలకలం రేపాయి. సినిమా హాల్లో అందరూ చూస్తూ ఉండగానే కత్తితో దాడి చేశాడు. దీంతో ఓ యువతితో సినిమాకి వెళ్ళాడు లోకేష్. సినిమా చూస్తూ ఉండగా కత్తితో దాడి చేశాడు కార్తిక్. దాడిలో లోకేష్కు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం కార్తిక్తో కలిసి పరారైంది యువతి. విజువల్స్ మీరు చూస్తున్నారు. లోకేష్ కత్తిపోట్లకు గురైన యువకుడికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కత్తిపోట్లు గురైన తర్వాత విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపరకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచించడం జరుగుతోంది. డిస్టర్బింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే దాడికి కారణమనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యువతే పక్కా ప్లాన్తో హత్యాయత్నం చేయించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లు బుక్ చేసి లోకేష్ను సినిమాకు రప్పించింది యువతి. ఇద్దరితోనూ యువతి ప్రేమాయణం నడిపినట్లు సమాచారం. గాయపడిన లోకేష్ మోహన్ బాబు యూనివర్సిటీలో స్టూడెంట్. రియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు లోకేష్ సొంతూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు. దాడి చేసిన కార్తిక్, యువతి ఇద్దరు సూళ్లూరుపేట వాసులుగా గుర్తించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడి తర్వాత కార్తిక్ అలాగే సదరు యువతి పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కత్తిపోట్లు గురైన యువకుడు లోకేష్ అక్కడ సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో అక్కడ మీరు చూస్తే కనుక ఒక వ్యక్తి బ్లడ్ మార్క్స్ని చూసి, ఆ రక్తపు మరకల్ని చూసి అదేంటంటే కూడా విస్తుపోయాడు. అలా వెళ్ళిపోతున్న లోకేష్కి సంబంధించి స్థానిక రియా హాస్పిటల్లో చికిత్స పొందినట్టుగా తెలుస్తోంది. తిరుపతిలో యువతి మాస్టర్ ప్లాన్కి సంబంధించి మీరు చూడొచ్చు. దాడి తర్వాత కార్తిక్ అలాగే సదరు యువతి అక్కడి నుంచి ఉరుకులు పరుగుల మీద పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ లిఫ్ట్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి అలా అటువైపు వెళ్ళారు. ఆ డోర్ తెరుచుకోలేదు. ఆ తర్వాత ఇటువైపు వెళ్ళారు. ఇటువైపు డోర్ తెరుచుకున్న దాంతో అక్కడి నుంచి పరారైపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. డేట్ అండ్ టైం కూడా దాంట్లో మెన్షన్ చేసింది. ఒక్కసారి రిక్వెస్ట్ టీమ్, దాడి తర్వాత పారిపోతున్న కార్తిక్ యువతికి సంబంధించి అదిగో విజువల్ చూడొచ్చు. 2 గంటల 56 నిమిషాలు 11 గంటల 57 నిమిషాలు. రిక్వెస్ట్ టీమ్ సెకండ్ది కార్తిక్ యువతి పారిపోతున్న విజువల్స్ని ఫుల్ ఫ్రేమ్ చూపుతాం. సో దట్ డేట్ అండ్ టైం 2 దాంట్లో మెన్షన్ చేస్తున్నాయి. ఇటు రెండో బాక్స్ దాడి తర్వాత కార్తిక్ యువతి పారిపోతున్న విజువల్స్కి సంబంధించి ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. అక్కడ మీ డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేస్తుంది. అదిగో 9వ తారీఖు 9వ నెల 14వ తారీఖు 9వ నెల 11:57 అంటే దాదాపు 12 గంటల ప్రాంతం. 11 గంటల షోకు వెళ్ళారు. షోకు వెళ్ళిన తర్వాత అక్కడ పక్క ప్రాంతం రప్పించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ దాడి జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఉరుకులు పరుగుల మీద పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో అక్కడ వైట్ షర్ట్ అబ్బాయి అలాగే అమ్మాయి కూడా దాదాపుగా వైట్ డ్రెస్తో మనకు కనిపిస్తోంది. సినిమా మధ్యలోనే వెళ్ళిపోతున్నట్టుగా భావించవచ్చు. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే కనుక ఇంకెవ్వరూ లేరు. ఒకవేళ బ్రేక్ అనుకున్నాం, పోనీ ఇంటర్వెల్ అనుకుందాం. ఇంటర్వెల్ అయితే దాదాపుగా బయటకు వచ్చే జనాలు ఉంటారు. అయిపోయింది అనుకున్నాం. కాదు, సినిమా మధ్యలోనే లోకేష్ మీద దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లోకేష్ మీద దాడికి తర్వాత కార్తిక్ అలాగే సదరు యువతి పారిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఒకసారి అక్కడేం జరిగిందో చూద్దాం. అమ్మాయి నిజం రిలేషన్ అమ్మాయి దేవుడు మీ దేవుడు ఎక్కడ ఏ ఊరు ఇద్దరు నీ పేరు ఆ అమ్మాయికి నీకు ఎట్లా రిలేషన్ ఇక్కడ ఏ కాలేజ్ నీ సీనియరా జూనియర్ నాతో పాటు ఓకే నీ పేరు ఏజ్ ఎంత నిజాంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రవి, ఆ ఘటనకు సంబంధించి ఏం జరిగింది? ఇద్దరితో కూడా యువతి ప్రేమాన్ని నడిపినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందిందా? సత్యం, మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి ఇద్దరితోనూ ప్రేమాయణం చేసింది. అటు కార్తిక్ తోనూ లోకేష్ తోనూ ఇద్దరితోనూ ఈక్వల్ గా ప్రేమాయణం మెయింటైన్ చేస్తూ వచ్చింది. ముగ్గురు కలిసి మోహన్ బాబు కాలేజీలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్నారు. హాస్టల్ స్టూడెంట్స్ ముగ్గురు. ఈ క్రమంలోనే ఇవాళ స్టూడెంట్ సినిమాకి వచ్చారు. లోకేష్ తో కలిసి సినిమాకి వచ్చారు. అయితే కార్తిక్ కి లోకేష్ కి పడదు. ఈ అమ్మాయి విషయంలోనే గతంలో ఇదివరలో కూడా వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. కాలేజీలోనే గొడవ పడ్డారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదైంది వీళ్ళ మీద. అయితే పోలీసు ఈ ప్రిన్సిపాల్ పిలిపించి వీళ్ళని తీవ్రంగా మందలించినా కూడా వీళ్ళ తీరు మారలేదు. అయితే కావ్య ఎట్లయినా కార్తిక్ లోకేష్ ని దూరం చేసుకోవాలి, విడిపించుకోవాలి
అనే ఉద్దేశంతోనే లోకేష్ తో ప్రమాణం జరుపుతూనే కార్తీక్ ని సినిమా థియేటర్ కాడికి రమ్మని చెప్పి ముందుగానే టికెట్లు బుక్ చేయించుకొని కార్తీక్ తో లోకేష్ తో కూడా కావ్య కలిసి ఉండడాన్ని గుర్తించి కార్తీక్ లోకేష్ మీద దాడి చేశాడు ఉన్న పలంగా. దాంతో కత్తిపోట్లు పడ్డాయి. ఇది గుర్తించిన థియేటర్ యజమానులు ఇమ్మీడియట్ గా లోకేష్ ని పోలీసుని పిలిపించి ఉటావుట్న రోయ్ హాస్పిటల్ చికిత్స హాస్పిటల్ తరలించారు. అయితే లోకేష్ కి గాయపడడంతో పోలీసులు సైతం లోకేష్ పేరెంట్స్ కి గిద్దలూరులో ఉన్న పేరెంట్స్ కూడా సమాచారం అందించారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఇది వరలో ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలోనే ప్రిన్సిపల్ తీవ్రంగా హెచ్చరించినా కూడా వీళ్ళ యాటిట్యూడ్ అయితే మారలేదని చెప్పి తెలుస్తా ఉంది. అంటే కాలేజ్ లో కూడా వీళ్ళిద్దరికి కార్తీక్ అలాగే లోకేష్ కి మధ్య గొడవలు జరిగాయా? ఎస్ అవును. 3 నెలల క్రితం వీళ్ళు కూడా ఇదే విషయంగా గొడవ పడ్డారు. గొడవ పడినప్పుడు పోలీస్ స్టేషన్ కి ప్రిన్సిపాల్ పిలిపించి పోలీసులకి అప్పగిచ్చారు. పోలీసులు సైతం వీళ్ళని విచారించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వీళ్ళ పేరెంట్స్ ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ లోకేష్ అక్కడ కార్తీక్ లో మార్పు అనేది రాలేదు. తీరా మరో వీళ్ళు ఇదే విధంగా ఘర్షణ పడుతూ వచ్చి ఇవాళ ఈ కత్తిపోట్లకు గురయ్యే పరిస్థితి దారి తీసింది. సచిన్ రైట్. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ పరారైన కార్తీక్ అలాగే సదరు యువతి వీళ్ళిద్దరూ కూడా పట్టుబడడం జరిగిందా, లేకపోతే ఇంకా వీళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? పోలీసులు అయితే వాళ్ళిద్దరి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. రెండోది ఏంటంటే పోలీసుల్ని మోహన్ బాబు కాలేజీకి కూడా పంపించారు. వాళ్ళు వస్తే ఇంటిమేషన్ ఇమ్మని చెప్పి ప్రిన్సిపాల్ కూడా సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపాల్ సైతం అలర్ట్ అయ్యారు. అలాగే కార్తీక్ ప్లస్ కావ్య వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరి కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా సమాచారం ఇచ్చి పేరెంట్స్ కూడా కార్తీక్ పేరెంట్స్ ని లావణ్య పేరెంట్స్ ని కూడా తిరుపతికి రమ్మని చెప్పారు. పోలీసులు అయితే వాళ్ళ కోసం సెర్చ్ చేస్తున్నారు. సచిన్ రైట్. లోకేష్ కి సంబంధించి గాయమైన విజువల్స్ మనం చూసాం. గాయపడిన తర్వాత లోకేష్ ఒక్కడే థియేటర్ నుంచి బయటకు వస్తున్నాడు. అంటే లోకేష్ ఒక్కడే రియో హాస్పిటల్కి వెళ్ళిపోయి తనతో తానుగా జాయిన్ అయ్యాడా, లేకపోతే తనతో కూడా ఎవరైనా వచ్చారా? లేదు, లోకేష్ ఒక్కడే వచ్చాడు. లోకేష్ ఒక్కడే రావడంతో అతని మీద అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అలర్ట్ గా ఉన్నటువంటి కార్తీక్ లోకేష్ మీద అటాక్ చేసి కత్తితో పొడిచాడు. అట్ ద సేమ్ టైం భయపడి అంటే ఒక క్లారిటీ ఇక్కడ థియేటర్ లో లోకేష్ మీద అటాక్ జరిగింది అంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి అటాక్ జరిగిందా? ఒక్కసారి వాళ్ళు ఒకరినొకరు అచ్చుకుంటా గొడవ పట్ట వస్తున్నారు. ఓకే. గేట్ కాడికి వచ్చేసరికి అతని దగ్గర ఉన్న వెపన్తో పొడిచాడు అనమాట. లోకేష్ కార్తీక్ వెపన్తో పొడిచాడు లోకేష్ ని. రైట్. అయితే ఇక్కడ మరొక ప్రశ్న, ఎందుకంటే థియేటర్లోకి తీసుకువెళ్ళేటప్పుడే మనిషిని చెక్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఏమైనా ఇటువంటి పదునైన వస్తువులు ఉంటే కనుక వాళ్ళని ఎలా చేయరు. సో అక్కడ థియేటర్ యాజమాన్యం కూడా అలసత్వం వహించిందా? అది మీరు చెప్పింది కరెక్ట్. అదే థియేటర్ యాజమాన్యం టికెట్లు తీసుకుని చెక్ చేసి పంపిస్తుంది, కానీ వాళ్ళని అలసి చెక్ చేయడం లేదు. ఎలాంటి వారిని కూడా థియేటర్ లో ఎలాంటి వెపన్స్ వస్తున్నారు ఏంటి అనేది తరవుగా చెక్ చేయడం లేదు. దీని కారణంగానే ఇవాళ అతను వెపన్ తీసుకొచ్చి థియేటర్ లో తోటి విద్యార్థి మీద దాడి చేసే సంఘటనకు పూనుకున్నాడు. ఇలాంటి ఘటనలే తిరుపతిలో కూడా ఇదివరలో కూడా 2 జరిగాయి. పళని థియేటర్లోనూ జరిగింది, అలాగే డిఆర్ మహల్లోనూ జరిగింది. ఇదే విధంగా థియేటర్ లో ఎలాంటి యాజమాన్యం తరువుగా సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులని తరువుగా చెక్ చేయకపోగానే థియేటర్ లోనే మర్డర్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే యాజమాన్య నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చుంటే తెలుస్తా ఉంది అక్కడ. కానీ ఇక్కడ రవి, ప్రస్తుతం వీళ్ళిద్దరికీ సంబంధించి అంటే ఇటు కాలేజ్ యాజమాన్యానికి తెలుసు అంటున్నారు, అట్ ద సేమ్ టైం వీళ్ళ వ్యవహారం కాలేజ్తో తెలుసు అన్నప్పుడు ఇటు కాలేజ్ యాజమాన్యం లోకేష్ కావచ్చు, లేకపోతే కార్తీక్ కుటుంబానికి సంబంధించి కావచ్చు, లేకపోతే యువతి కుటుంబానికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు. బహుశా అక్కడే కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తుంటే కనుక కంట్రోల్ అయ్యి ఉండేది. బహుశా ఈ రోజు ఈ ఘటన జరగకపోయి ఉండొచ్చు కదా. ఇది వరలోనే 3 months బ్యాక్ వీళ్ళిద్దరూ ఘర్షణ పడినప్పుడు ప్రిన్సిపాల్ పోలీసులు పిలిపించి వీళ్ళిద్దరిని హ్యాండ్ ఓవర్ చేపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఇలాంటి సంఘటనలు ఇలాంటి విషయాలకి కాలేజీలో ఎంటర్ చేయకూడదు, ప్రేమాయణ ఎలాంటి జరగకూడదు, మీ చదువు ముఖ్యం అని చెప్పేసి పోలీసులు సైతం చెప్పారు. పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి ఎంటర్టైన్ చేస్తే తీసి పంపించేస్తారు కాలేజీలు అని చెప్పి కూడా చెప్పారు. అయినా వాళ్ళ యాటిట్యూడ్ అయితే చేంజ్ కాలేదు, కంటిన్యూ అవుతా ఉన్న దాని వల్లనే ఇవాళ ఇలాంటి ఘటనకు దారి తీసింది. సత్యం రవి, ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? వీళ్ళకి సంబంధించి ఏమైనా ఆచూకీ దొరికిందా, లేకపోతే ఇంకా టైం పట్టచ్చు అనుకుంటున్నారా?
పోలీసులు అయితే పారిపోయినటువంటి కార్తీక్ లావణ్య కోసం ఒక పక్క సెర్చ్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ ఇప్పుడే వచ్చారు, వాళ్ళతో విచారిస్తా ఉన్నారు. విచారించిన తర్వాత కళాశాల ప్రిన్సిపాల్ కూడా రమ్మని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ ఇవాళ ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ కాడికి వస్తారు. వీళ్ళని కాలేజీల్లో కొనసాగించాలా లేదా కాలేజీ నుంచి టీసీ ఇచ్చి పంపించేవాళ్ళ అనే దాని మీద కళాశాల యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఎఫ్ఐఆర్ అయిన దానివల్ల వీళ్ళని కాలేజీలో కొనసాగించాలా లేదా అన్నది ప్రిన్సిపాల్ ఇష్టము. అయితే పోలీసులు మాత్రం దీని మీద ఎఫ్ఐఆర్ కేసు కట్టారు. కేసు కట్టి ఇద్దరిని ఎంక్వైరీ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి సిఐ గారు పేర్కొంటున్నారు. రైట్ రవి, తిరుపతిలో కత్తిపోట్ల కలకలం రేగింది. సినిమా హాల్లో అందరూ చూస్తూ ఉండగానే కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. యువతితో కలిసి సినిమాకు వెళ్ళాడు లోకేష్. సినిమా చూస్తూ ఉండగానే కత్తితో దాడి చేశాడు కార్తిక్. దాడిలో లోకేష్కు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం కార్తిక్తో కలిసి పరారయ్యింది యువతి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతే పక్కా ప్లాన్తో హత్యాయత్నం చేయించినట్టు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లు బుక్ చేసి లోకేష్ను సినిమాకు రప్పించింది ఆ యువతి అనే మాట వినిపిస్తోంది. ఇద్దరితోనూ యువతి ప్రేమాయణం నడిపినట్లు ఇప్పుడు సమాచారం అందుతోంది. గాయపడిన లోకేష్ మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నాడు. రియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు లోకేష్ సొంతూరు ప్రకాశం జిల్లా గిద్దలూరు. దాడి చేసిన కార్తిక్ యువతి ఇద్దరు సూళ్లూరుపేట వాసులుగా గుర్తించారు. ప్రస్తుతం వాళ్లకు సంబంధించిన వాళ్ళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.